కలెక్షన్ ఇచ్చారా? కృష్ణశాస్త్రి ఇక్కడ ఎవరండి? అక్కడ నేనండి, ప్రకాష్ గారిని. అదే మా చెల్లికి సంబంధాలు చూడమన్నాం కదా, ఏం చేశారు? ఓ ప్రకాష్ గారు మీరా అండి? సంబంధాలకి 10 మంది కట్లాంటి కుర్రాలు ఇప్పుడే మీ ఇంటి ముందు ఉంచుతా, చూడండి. సరేనండి. ప్రకాష్ గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి హెడ్ ఫోన్స్ లో పాటలు ఇంటూ వస్తున్నట్టున్నారు? లేదండి, మంత్రాలు మర్చిపోతానేమో అని అలా హెడ్ ఫోన్స్ లో పెట్టుకుని వింటూ ఉన్నాడు అంతే. ఆహా, అలాగా. ఇంతకీ పెళ్లి సంబంధాల సంగతి ఏంటి, తెచ్చారా? చెప్పాడు కదా పెళ్లి కొడుకులు బయటే ఉన్నారు, మీరు పిలవడమే ఆలస్యం. పిలవమంటారో ఒక మాట చెప్పండి. సరే పిలవండి ఒక్కొక్కళ్ళుగా. ఇదిగోండి, ఇప్పుడు మొదటి వచ్చే కుర్రాడి పేరు సంజయ్ రామస్వామి. అతను పెద్ద సెల్ ఫోన్ కంపెనీకి యజమాని. మీ అమ్మాయికి మంచి జోడీ అనుకోండి. సరేనండి, పిలవండి. బాబు సంజయ్ రా బాబు. మీరెవరండి? ఏడు బాబు, పురోహితుడిని. మొన్న ఫోటో తీసుకున్నావుగా, మర్చిపోయావా? చూడు. రా, పెళ్లి కూతురు పరిచయం చేస్తాను. ఇదిగో ఈమె పెళ్లి కూతురు. ఈమె పెళ్లి కూతురు అన్నయ్య. పెళ్లి కూతురు అన్నయ్య. వీడెవడండి బాబు, ఇద్దరు చూపులు చూస్తూ వస్తున్నాడు. ఇంతగా ఫోటోల సంగతి ఏంటి? అర్రే చెప్పడం మరిచానండి, బాబుకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వ్యాధి ఉంది. దానివల్ల ఏది 15 నిమిషాల మించి గుర్తుండదు. ఏంటండి రోజువారీ చేసే పనులు ఇలా చేతి మీద రాసుకున్నాడు? చెప్పాడు కదండి బాబుకి ఏమీ గుర్తుండదని, అందువల్ల అలా చేతి మీద రాసుకొని పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడంతే. ఏంటి, ఏమీ గుర్తుండడు? అవునండి. వాడికి వాడే గుర్తుండడు, మరి మా చెల్లి ఎలా చూసుకుంటాడు? అంటే బాబుకి ఆస్తుంది కదండి, అది పల్లె అనుకున్నా. ఆస్తుంటే సరిపోద్దా? మా చెల్లి గుర్తుండవసరం లేదా? పొద్దుపోతే మా చెల్లి కదేంటి? అంటే ప్రకాష్ గారు అదంతా నేను ఆలోచించలేదండి. ఇలాంటి వెళ్ళి కూడా మాకొద్దు, మా చెల్లి వద్దు, తీసుకెళ్ళిపోండి అతన్ని. అలాగే ప్రకాష్ గారు. బాబు సంజయ్ నువ్వు బయటికి పోయా. ఇవ్వండి ప్రకాష్ గారు, మీరు కూల్ అవ్వండి. ఈసారి వచ్చే సంబంధం చూడండి, మీకు బేషుగ్గా నచ్చుతుంది. ఇదిగోండి, ఈసారి వచ్చే కుర్రాడి పేరు డీజీవీ రామచంద్ర. అతను పెద్ద పోలీస్ అధికారి, మంచి ఆస్తిపరుడు. మీకు ఖచ్చితంగా నచ్చుతాడు, చూసుకోండి. సరేనండి, పిలవండి. అయ్యా డీజీపీ రామచంద్ర రమ్మనండి. అన్నీ సాలిడ్ ఉన్నాడని. ఉండమ్మా, నేను చూస్తాగా. ఏంటి ఇలా పడిపోయాడు? అసలు ఏంటి ఇంతకీ మాయ ఎవరు? అంటే మాయా ఇంత ముందు ప్రేమించిన అమ్మాయి పేరండి. అమ్మాయి కాదనేసరికి ఆ అమ్మాయి వల్ల అలా బతికేస్తున్నాడు అంతే. కానీ బాబుకి లవ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు. ఏంటి, లవ్ లో ఎక్స్పీరియన్స్ ఉందా? అవునండి. ఆ అమ్మాయిని వదిలేసి వచ్చాడా? అవునండి. ఒకవేళ ఆ అమ్మాయి తిరిగి వస్తే మా చెల్లికి అదేమంటరా? నువ్వు తీసుకెళ్తావు ఏంటి మా చెల్లి? అబ్బే లేదండి ప్రకాష్ గారు, ఇప్పుడు మీ సందేహం ఏంటి? అమ్మాయిని చూసుకోవడానేగా. ఇలా చూడండి ప్రకాష్ గారు, ఇప్పుడు మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది, కొత్తగా కలర్ టీవీ కొన్నాము. అలాంటి బ్లాక్ అండ్ వైట్ టీవీని పక్కన పడేసామా? లేదే, అక్కడే బెడ్రూమ్ లో పెట్టుకుని చూడట్లేదు. అంటే ఏంటి మా చెల్లి ఉద్దేశం? అంటే మా చెల్లి సెకండ్ హ్యాండ్ గానే అర్థం పెడతా అనుకున్నావు ఏంటి? అబ్బే లేదు ప్రకాష్ గారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. తీసుకెళ్ళండి దాన్ని. అలాగే బాబు, డీజీపీ రామచంద్ర తీసుకెళ్ళండి. ఇదిగో ప్రకాష్ గారు. పంతులు గారు, మీరు చూడగలిగితే చూడండి సంబంధాలు, లేకపోతే మా చెల్లికి నేనే ఎత్తుక్కుంటాను. ఇదిగో ప్రకాష్ గారు, మీరు అలా ఫైర్ అయిపోకండి ప్రతి చిన్న విషయానికి. ఈసారి సంబంధం చూడండి. అసలు అతను ఆల్ ఇండియా అందగాడు, 6 అడుగులు ఎత్తు, ప్రిన్స్ మహేష్ బాబులో ఉంటాడు. సరే పిలవండి, చూద్దాం. బాబు ఇంతకీ బాబు ఏం చేస్తాడు చెప్పండి? అంటే బాబు ప్రస్తుతానికి ఏం చేయట్లేదు కానీ అండి, డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తాడు అనుకోండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఏంటి, డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తాడా? అవునండి. అన్నయ్య తక్కువ మీటింగ్లు అంటే అర్థం కావట్లేదు కానీ అందరిగా పెళ్లి కూతురు స్పెండ్ ఏంటో అతను ఏం మాట్లాడుతున్నాడు? నేను కరెక్ట్గా ఉన్నా, నువ్వు అను. ఏంటో కరెక్ట్గా ఉంది. ఎవరా నువ్వు? ఎవడు కొడతా జిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీరేంటండి మధ్యలో?
మీకు సంబంధాలు చూడటం రాబోతే ఇంట్లో ముసుగేసుకొని పడుకోండి. అబ్బే లేదండి, ఆ బాబాలా అంటాడని నాకేం తెలుసండి. ఈ ఒక్కసారి చూడండి, ఈ ఒక్కసారి ఓపిక పట్టండి. అసలు మీరు ఆగండి. సరే నెక్స్ట్ సంబంధం ఏం చేస్తావో చూద్దాం రా. అలాగే అండి, మీరు కూర్చోండి. ఇదిగోండి, ఈసారి సంబంధం చూడండి. అతను బాగా ప్రేమిస్తాడు, ఎవరినైనా ప్రేమిస్తాడు. ఈజ్ ఎ గ్రేట్ లవర్ అండి. సరే పిలవండి. శాస్త్రి, పెళ్లి కూతురు ఎక్కడయా? ఇంగ్లీష్ పోరాడే. శాస్త్రి, పెళ్లి కూతురు ఎక్కడయా? అని ఇంగ్లీష్ పోరాడే. ఒప్పేసుకోని Hi, my name is Ram. I am the world's greatest lover. నా పేరు జాన్ అండి. మనం 6 నెలలు ప్రేమించుకుందాం, ఆ తర్వాత విడిపోదాం. అంతకన్నా ప్రేమించడం నా వల్ల కాదు. తర్వాత మా చెల్లి ఏం చేయాలరా? లైఫ్ లాంగ్ ప్రేమించడం నా వల్ల కాదండి. ప్రేమించడం నీ వల్ల కాకపోతే పోరా బయటికి పో. పంతులు రా. ఫస్ట్ వాడికి ఏమి గుర్తుండదు, రెండో వాడికి ఆల్రెడీ ఇంకో అమ్మాయిని ప్రేమించి వదిలేశాడు, మూడో వాడేమో అసలు ఉద్యోగం లేదు సద్యోగం లేదు, నాలుగో వాడు 6 నెలలు ప్రేమించి వదిలేస్తా అంటాయంట్రా. అంటే ప్రకాష్ గారు, నేను చూసేటప్పుడు మంచి సంబంధాన్ని తెచ్చానండి. అది వాళ్ళు ఇలా పెడుచుకొట్టిందని నాకేం తెలుసు. మీరు ఈ సంబంధాలు చూడలేదు, పోండి ఇంక మీరు. నా చెల్లికి నేనే ఎత్తుకుంటాను. ప్రకాష్ గారు, మీరు అలా ఫైర్ అయిపోకండి. పెద్దానికి ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఈ సంబంధం పోతే ఇంకోటి ఎన్ని సంబంధాలు రావు మీ అమ్మాయికి. అవన్నీ కాదండి, మీరు మంచి సంబంధాలు చూడలేదు. మీరు పోండి ఇక్కడ నుంచి. ప్రకాష్ గారు, నెక్స్ట్ రోజు అయ్యో ప్రకాష్ గారు, ప్రకాష్ గారు, ప్రకాష్ గారు, ఈసారి చూడండి. ఏంటండి మిమ్మల్ని మళ్ళీ వచ్చారండి మీరు? వెళ్ళండి. ప్రకాష్ గారు, ఓపిక పట్టండి. ఇదిగోండి, ఈసారి సంబంధం చూడండి. మిస్టర్ పర్ఫెక్ట్ సంబంధం అనుకోండి. పర్ఫెక్ట్ అమ్మయ్యా పంతులు, నాలుగో మిస్టర్ పర్ఫెక్ట్ తీసుకొచ్చావయ్యా. అవునండి, ఇవాళ బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నాడు. మంచి ఉద్యోగం, సాఫ్ట్వేర్ లో పనిచేస్తాడు. సరే ఇంత బాగున్నాడు కాబట్టి అబ్బాయి, అది ఉద్యోగం ఉంది, మా అమ్మాయికి సరిపోతాడు. మా చెల్లిని పిలుచుకొస్తాడు. ప్రకాష్ గారు, ప్రకాష్ గారు, ఈ ఉత్తరం ఏంటో చూడండి. మీ పేరుతో ఉంది. ఇదిగోండి, ఏంటో చూడండి. అన్నయ్య, నువ్వు తెచ్చే పెళ్లి సంబంధాలు నీకు నచ్చట్లేదు. ఆ పంతులు తెచ్చే సంబంధాలు అసలు వేస్ట్ లాగా ఉన్నాయి. ఆ పంతుల్ని నమ్ముకొని ఇన్నాళ్ళు నువ్వు వేచున్నాను. ఇంకా ఆ పంతుల సంబంధాలు తేవట్లేదు. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను నీ ప్రేమించిన వాడితో. ఏడవకండి ప్రకాష్ గారు. ఏడవకండి. మీరు ఏడవకండి. మీరు అరే పంతులు, ఆగు! One way or another, I shall have deliverance.